క్యాప్సికమ్తో ఎగ్ కర్రీ తయారు చేద్దాం. ఆయిల్ కూడా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. వెల్లుల్లి గుండ వేసి కలుపుకుందాం. పసుపు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకుందాం. సరిపడా కారం వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. ధనియా పౌడర్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. ఎగ్స్ అన్నీ కొట్టుకుందాం. కొట్టుకున్న తర్వాత ఒక 2 minutes ఇలానే ఉడికించుకుందాం. ఈ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయింది. దీన్ని వేరే ఫోన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ రెడీ.